భుజవై అష్టాదశ భుజ లలితా ఇష్టార్థములిచ్చి బ్రోచునిక పరములలోన్ ఇష్టార్థములిచ్చి బ్రోచునిక పరములలోన్ శిష్టాద్వైతము నిలుపగా శిష్టాద్వైతము నిలుపగా శిష్టునిగా శ్రీ రవీంద్ర శిష్టముగా శ్రీ రవీంద్రు సిరులను బ్రోవన్ ఏమండి ఆయన్ని బ్రోస్తే మనకేమంటే ఆయన ద్వారానే మనకు ముందు చూస్తున్నవాడు చేసినవాడు ఆయన కదా, ఆయనకి వరాలు రావాలి, ఆయన ద్వారా అందరికీ రావాలి. అందువల్ల ఇటువంటి లలితాదేవికి 4 వైపులా 4 శక్తి స్వరూపములు కలిగినటువంటి మధ్యమణి న్యాయముగా నాయకమణి న్యాయముగా ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి ఈ లలితాదేవి అందరినీ అనుగ్రహించుగాక. ఈ యాగము మరి అయుతం అంటే 10,000, ఇంత పెద్ద విషయము. 10,000 పారాయణలంటే చిన్న విషయము కాదు. ఆ 700 శ్లోకములు